హిందూపురంలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ నిరసన కార్యక్రమానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని హిందూపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. తమను పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతంగా మారింది. హిందూపురం సమీపంలోని ప్రధాన రహదారిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన చేస్తున్న వైసీపీ నాయకులు అరెస్ట్ చేసి సోందేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా కూడా సమాచారం. హిందూపురంలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ నిరసన కార్యక్రమానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని హిందూపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. తమను పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నించారు. వైసీపీ నాయకుల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతగా మారింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వరలక్ష్మి, ప్రస్తుతము హిందూపురం పట్టణంలో టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా నిన్నటి రోజు వైసీపీ కార్యాలయం మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడిలో ఫర్నిచరు, అద్దాలు, కంప్యూటర్లు అన్ని కూడా ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన కార్యకర్తల మీద కూడా దాడి చేయడంతో వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు అనంతపురము తర్వాత హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలకృష్ణ వచ్చిన అరగంటకే వైసీపీ కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఊగిపోతూ ఆవేశంతో మరి కార్యాలయం పైన దాడి చేశారు. దీంతో నిన్నటి నుంచి కూడా హిందూపురంలో టెన్షన్ వాతావరణమే నెలకొంది. ఇవాళ దానిని నిరసిస్తూ కార్యాలయాన్ని సందర్శించడానికి, కార్యకర్తలను పరామర్శించడానికి ఇవాళ హిందూపురంకి కార్యక్రమం పెట్టుకున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా హిందూపురం పట్టణం వెళ్ళటానికి నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలోనే ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్లలోనే నిర్బంధిస్తున్నారు. చాలా మంది ముఖ్యమైన నాయకుల్ని ఇండ్ల వద్ద నిర్బంధించారు. బయటికి వెళ్ళకోకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయితే దీని మీద వైసీపీ నేతలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యాలయం మీద పట్టపగులు టీడీపీ గుండాలు దాడి చేసి కార్యకర్తలను గాయపరిస్తే పరామర్శించడానికి కూడా అవకాశం లేకోకుండా అడ్డుకుంటున్నారు. ఇదెక్కడి పరిపాలన అంటూ కూడా మరి వైసీపీ నేతలందరూ కూడా టీడీపీ నేతల మీద, ప్రభుత్వం మీద మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి అనంతపురం జిల్లా అధ్యక్షులని అనంతపురం తరలించారు. ఆయన ఇంట్లో ఇప్పుడు మరి కాసేపట్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి జరిగిన ఈ దాడి మీద తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలకృష్ణ దీని మీద స్పందించాలా, ఆ కార్యకర్తలని మీద దాడి చేసినటువంటి దుండగులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, వీటి మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలా అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు 2 రోజుల పాటు ఆయన హిందూపురం నియోజకవర్గంలో ప్రస్తుతం పర్యటన కొనసాగుతుంది. ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మరి కాసేపట్లో ఆ కార్యక్రమం ఉంది. మరి ఆయన కార్యక్రమాన్ని అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలని అడ్డుకుంటూ అరెస్టులు చేస్తూ ఇళ్లలో నిర్బంధిస్తూ పోతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధానంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు వీళ్ళందరూ కూడా గుమ్ము కూడుకోకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ రామంజనేయులు, థ్యాంక్ యూ. హిందూపురంలో శనివారం జరిగిన సంఘటనపై వైసీపీ, టీడీపీ నాయకులపై కేసులు పెట్టారు పోలీసులు. ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ సమన్వయకర్త దీపికా భర్త వేణురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ నాయకులు వైసీపీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన పట్ల వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత వేణురెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సర్కిల్లో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఇరు పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ
పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 16 మంది టీడీపీ నాయకులపై కేసులు పెట్టగా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత వేణిరెడ్డితో పాటు మరో 7గురిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.